కాబోయే మొగుడు సినిమా హీరోలా ఉంటాడంట. ఎలా ఉంటే నీకెందుకే? నీ కాబోయే మొగుడికి నేను బీటేద్దామని. నా మొగుడు మీద కన్నేసావంటే చంపేస్తాను. పెళ్లి కాకుండానే మొగుడు మీద ప్రేమ మొదలైందే దీనికి. అయిందా? అమ్మాయిని తొందరగా రెడీ చేయండి, పెళ్లి వారు వచ్చే వేళైంది. 24-25 లక్షలు. ఏంటి బామ్మ 25 అన్నావేంటి? నీకొచ్చే కట్నం గురించిరా. అదేంటే పోయిన సంవత్సరం 15 లక్షలే అన్నావు. నీ మార్కెట్ పెరిగిందిరా. నువ్వు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుని వెళ్తే అలాగే. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఎవరైనా నన్ను అడిగారు. నేను చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డాను. నీకేంట్రా నవ మన్మధుడివి. బామ్మ కట్నం తీసుకోవడం తప్పే, నా మాట చూడు, నువ్వు ఆదర్శమనే ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావనుకో, నీలో డిఫెక్ట్ ఉందనుకుంటారా. కట్నం తీసుకోవడం నేరమే. ఏమైందిరా? ఈ న్యూస్ చదివేవా? ఏంటిది? ఏమిట్రా? నీ కనపడలే, ఊరుకో, నువ్వు చదువు. కట్నం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనసూయమ్మకు జైలు శిక్ష, తమిళనాడులో తంగమాలగైకి ఉరి శిక్ష, కర్ణాటకలో కామాక్షికి కాలు చేతులు తీసి. కర్ణాటకలో ఏమైంది? కామాక్షి కాలు చేతులు తీసి. నీకు కాళ్ళు లేకుండా నేను ఊహించుకోలేనే. మనకి కట్నం వద్దే, కట్నం వద్దని చెప్పేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను రా. కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలున్నాయా? రాశారు కదా. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. ఏంటది? కట్నం తీసుకోవా? కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా. లక్షలు నాకు, శిక్షలు నీకు. ఆరిచ్చావంటే 5 పెంచుతా. అల్లుడు, నువ్వు ఆ బూతులు అలాగే మింగే. సిస్టర్, లక్షలు లక్షలు అని నా జీవితాన్ని మోడు చేశావు. అల్లుడి జీవితాన్ని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా. ఏముంటా తప్పంతా నాదే అయినట్టు మాట్లాడతారు. అయితే ఈ పెళ్లి చూపులు క్యాన్సల్. కళ్ళద్దాలు, ఆ వాచ్ చైన్ అన్ని తీసేసి లుంగి కట్టుకొని లోపలికి వెళ్ళి తొంగపో. సరే మనంతా కలిసి అండర్స్టాండ్ చేద్దాంరా. నోరు తెచ్చి కట్నం అడిగితేనే కదా నేరం. నీకెంత కట్నం కావాలో వేలు చూపించి అడిగేవే. 10 లక్షలు. ఇదేదో బాగానే ఉందిరా. నీకు బాగానే ఉంటుంది. 25 లక్షలంటే 20 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు. ఫైన్ ఫైన్ ఫైన్. మాయా అల్డా, ఆ ఇచ్చేవాళ్ళ బతుకులకి ఇది ఫైనే. నమస్కారం. ఆగాగు, ఇల్లు చూస్తే మిడిల్ క్లాస్ లా ఉంది. మనకు 25 లక్షలు ఎలా ఇస్తారా? ఊరుకోవే, నీకు దండం పెడతాను. నమస్కారం. ఏంటి? ఒరే, పిల్ల తండ్రి మరి నల్లగున్నాడు. పిల్ల ఎలా ఉంటుందో ఏవో ఒక 5 పెంచేస్తా. అరే అల్లుడు, బూతులు మింగే. మింగేసా? దండం పెడతాను, ఆపు. నమస్కారం. రండి. చూడరా, మాయా, అమ్మాయి బాగుందా? చాలా బాగుంది. ఎంత బాగుంది? మీ అత్తయ్య ఎంత రేంజ్ లో ఉంది. నేను అడిగింది పెళ్లి కూతురు గురించి. నువ్వు చూసుకోవా, మాకెందుకో. సర్లే. ఏంటి బాబు టెన్షన్ పడుతున్నావు? పెళ్లి చూపుల కొత్త నెలకు 5-6 చూస్తాడు మా వాడు. మరి అన్ని చూపులు జరిగిన అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదంటే అబ్బాయిలో అంటే నన్ను ఏమన్నానండి, మా వాడిని ఏమనొద్దు. దేంట్లో అయినా సరే మా వాడు. ఊరుకో మాయా, మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. నీ గురించి ఉన్నదే చెప్పాను కదరా. సరే కానీ పెళ్లి కూతురు నచ్చిందో లేదు చూడు. నచ్చింది. అమ్మాయిని ఇంట్లోకి తీసుకోండి. నచ్చిందా? లోపలికి తీసుకెళ్ళి వెళ్ళిపో. నువ్వు వెళ్ళమ్మా. ఇక అక్క మ్యాటర్. బామా పిల్ల బాగుంది కదా, పెళ్లికి ఓకే అనవే. ఏంటి ఓకే అనేది విషయం తేలని. పై కనుక జైల్లో పెడతారు. నేను మేనేజ్ చేస్తా కదా. అలాగే. మావయ్య గారు. ఏంటళ్ళు? నేను కదా మావయ్య గారు. బాబు, అసలు విషయం తేలంటే వరుస కలపకు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, అలా పక్క వస్తారా? తప్పకుండా. అబ్బాయి చెప్పేది శ్రద్ధగా విని బాగా ప్రిపేర్ అయ్యండి. పోలీసులు. ఏమిటి బాబు? అదే కట్నం విషయం అది మీతో మాట్లాడదామని. బాబు, నేను ముందే కట్నం అది ఇచ్చుకోలేనని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు కట్నం. అయ్యో, మీరు ఇలా టెన్షన్ పడకండి. అసలు కట్నం వద్దని చెప్పడం కోసం మిమ్మల్ని ఇలా బయటికి పిలిచారండి. కాకపోతే మా బామ్మ కొంచెం పాతకాలం మనిషి. తను మాత్రం కట్నం కావాలంటుంది. అది నోరు అడగదండి, వేళతో చూపిస్తుంది. మీరు కూడా మీకు తోచి వేళ చూపించండి, పని అయిపోతుంది. బాబు, తర్వాత ఏమైనా గొడవ? ఏ గొడవ రాకుండా నేను చూస్తుంటా కదా సార్. పైగా పెళ్లి ఖర్చులు పూర్తిగా నావి. బామ్మ ఇప్పుడు అడుగు. హస్తం అంటున్నారు. ఎరా ఏంటక్క? మన 25 కంటే 50 అంటాడేమిటి? మనవాడు అలా తగ్గొట్టాడు. నమ్మచ్చంటావా? లేకపోతే వచ్చే 25 లక్షలు పోతాయి. అమ్మో వదిలే. ఓకే ఓకే. ఏ తనని ఇంకోసారి చూడాలనుంది. ఆయన పిలుచుకొని ఆ గదికి రా. సరే అక్క. బావా, ఏంటి? అక్క పిలుస్తుందిరా. అక్క పెళ్లికి ముందు నేను అంటాను కాదు. రావయ్య మగడ, రమ్మంటే. ఇటెక్కడికి? గదిలోకి. అయ్యో, ఏంటండి
లోపలికి పిలిచారు. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమో. మీతో మాట్లాడాలనిపించిందండి. నిజం చెప్పాలంటే నాకు కూడా మీతో మాట్లాడాలనిపించింది. మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు. నాన్నగారితో మీరు మాట్లాడిన తర్వాత ఇంకా నచ్చేశారు. నిజం చెప్పాలంటే మీరు చాలా బాగుంటారు. మీరు కూడా చాలా బాగుంటారు. అందరూ అంటుంటారు. శనివారం మా బామ్మ ఇంతంత గుమ్మడికాయతో దిష్టి కూడా తీస్తుంది. పెళ్ళయ్యాక నేను తీస్తానులేండి. నిజంగా? నిజం. ఎవడరా తలుపేసింది లోపల? పెళ్లి కూతురు. కొంచెం నవ్వవా మాయా? వీడికి బాబు అచ్చో నీ పోలికే. కాదు, మీ పోలికే. ఇద్దరిలో ఎవరో ఒకరు పోలిక కానీ వీడు పుట్టాక మనకు ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యి. ఏంటి మావయ్య? వీడి కట్నం కోసం కూడా ఆవిడ పీడిస్తుంది. ఏమిటి పీడించేది? 5,000 చూపిస్తే 50 లక్షలు ఇస్తాడేమో అనుకున్నా. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా రాలేదు. అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు. ఇదిగో అమ్మాయి, మనవడు పుట్టాడు కదా అని మీ నాన్న ఎగేసుకొని వస్తాడేమో. నా కట్నం డబ్బులు వచ్చేదాకా మీ నాన్న వీడి ఏడుపు వింటానికి కూడా వీళ్ళే చెప్పేస్తున్నాను. ఇస్తారులేవే. ఎప్పుడురా ఇచ్చేది? లేకపోతే ఇప్పుడు హాస్పిటల్ అడుగుతావు ఏంటి? ఆస్పత్రిలో కాకపోతే ఇంకెక్కడ నీకు సమయం సందర్భం ఉండక్కర్లా? ఏమండి? అల్లుడు 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 మూత్రం మింగి ఇస్తాడే హాస్పిటల్లో గొడవ ఎందుకు? ఇంకెప్పుడు ఇస్తారు? వాళ్ళు ఇచ్చే లోపల నేను చచ్చేలా ఉన్నాను. ఎవరైనా గృహప్రవేశం సత్యనారాయణ స్వామి ఫోటోతో చేస్తారు. నేను చచ్చిన మా బామ్మ ఫోటోతో చేస్తున్నాను. రండయ్యా, ఇదే మీ ఫ్లాట్. ఏంటల్లుడు ఏడుస్తున్నావు? నోరారా బూతులు తిట్టడానికి బామ్మ లేకుండా పోయింది మావయ్య. నన్ను తిట్టు. అరే నాన్న కొట్టకూడదురా, బూతులు మాత్రమే తిట్టాలి. ఇదిగో ఠాగూర్ పోస్టింగ్ ఆర్డర్స్. నువ్వు ఎల్లుండే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు. ఆ జీతం ఎంత? 12,000. ఆ బ్యాడ్ లక్. మా అక్క బతుకుంటే 1,00,000 అడిగేది. నువ్వేంట్రా బాబు వాయించేస్తున్నావు?